హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15వ తారీఖు 10వ నెల 2024కు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధికారి పేరేంటి? నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ హూ రీసెంట్లీ టుక్ చార్జ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎస్ పరమేష్. వివరాలు చూద్దాము. న్యూఢిల్లీలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఎస్ పరమేష్ అధికారికంగా డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో అతని పూర్వీకుడు డీజీ రాకేష్ పాల్ యొక్క విషాద మరణం తర్వాత అతని నియామకము జరిగింది. డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న పరమేష్ను ప్రభుత్వము ఒకరోజు ముందు అధికారికంగా నియమించింది. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన్ను గౌరవంతో సత్కరించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ పేరేంటి? అంటే ఇస్రో చైర్మన్ పేరేంటి? Who is the chairman of Indian Space Research Organization who received the prestigious International Astronautical Federation World Space Award? ఎవరికి వచ్చిందండి? ప్రజెంట్ ఎవరున్నారు? ఎస్ సోమనాథ్ గారు అయితే ఉన్నారు. చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారికి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డుతో సత్కరించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్తో చరిత్ర సృష్టించిన భారతదేశ చంద్ర మిషన్ చంద్రయాన్-3 యొక్క అద్భుతమైన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు ప్రధానోత్సవం ఇటలీలోని మిలాన్లో జరిగింది మరియు అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తించబడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. హాకీ ఇండియా లీగ్ వేలంలో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా ఇటీవల రికార్డు సృష్టించిన భారత హాకీ టీమ్ కెప్టెన్ పేరేంటి? హూ ఈస్ ద ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ హూ రీసెంట్లీ సెట్ ద రికార్డ్ యాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ద హాకీ ఇండియా లీగ్ యాక్షన్? ఎవరండి మరి? హర్మన్ ప్రీత్ సింగ్ అండి. ఓకే, వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క స్టార్ డ్రాగ్ ఫ్లిక్కర్ మరియు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మొదటి రోజున జరిగిన హాకీ ఇండియా లీగ్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. సో సూర్మా హాకీ క్లబ్ భారత కెప్టెన్ సేవలను 78 లక్షలకు దక్కించుకుంది. ఇది అత్యధిక బిడ్గా నిలిచింది. ఆదివారం జరిగిన వేలము మొదటి రోజు భారతదేశం మరియు విదేశాల నుంచి అత్యుత్తమ ప్రతిభావంతులతో తమ జట్టును బలోపేతం చేయడానికి 8 ఫ్రాంచైజీలు పోటీ పడడంతో 18 మంది అంతర్జాతీయ స్టార్లతో సహా మొత్తం 54 మంది ఆటగాళ్ళు స్తుతి కిందికి వెళ్ళడం అయితే మనము చూడవచ్చు. అంటే ఆక్షన్ కిందికైతే వెళ్ళారు. నెక్స్ట్ వన్. 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఎకానమీ లక్ష్యంతో ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ సదుపాయాన్ని ఇక్కడ ప్రారంభించారు. వేర్ ఇండియాస్ ఫస్ట్ బయోపాలిమర్ ఫెసిలిటీ వాజ్ రీసెంట్లీ ఓపెన్ with the aim of net zero carbon economy by 2070. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పూణేలో స్టార్ట్ చేశారండి. చూద్దాం. బయోటెక్నాలజీ మరియు స్థిరమైన పరిష్కారాలలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టడానికి ఒక ముఖ్యమైన అడుగులో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బయోపాలిమర్ కోసము భారతదేశం యొక్క మొదటి ప్రదర్శన సదుపాయాన్ని పూణేలోని బేజూరిలో అక్టోబర్ 2024లో ప్రారంభించారు. ఇంపార్టెంట్. భాగస్వామి ఈ మార్గదర్శక సదుపాయాన్ని ప్రజ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది మరియు పాలీలాక్టిక్ యాసిడ్ బయోప్లాస్టిక్లపై దృష్టి సారించి శిలాజ ఆధారిత ప్లాస్టిక్ల నుంచి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు మారడాన్ని భారతదేశం చేస్తున్న ప్రయత్నంలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ చొరవ సుస్థిరత పట్ల దేశం యొక్క నిబద్ధతను మరియు 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఎకానమీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టినైతే హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ 2025లో ISSF జూనియర్ ప్రపంచ కప్ నిర్వహించడానికి ఆతిథ్య హక్కులను ఇటీవల ఏ దేశానికి అందించింది? The International Shooting Sport Federation recently awarded the hosting rights to
host the ISSF Junior World Cup in 2025 to which country? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియా. భారతదేశమే ఈ హోస్ట్ హక్కులను అయితే దక్కించుకుంది. భారత షూటింగ్ క్రీడలకు గణనీయమైన విజయంగా అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ 2025లో ISSF జూనియర్ ప్రపంచ కప్కు భారతదేశము ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించింది. ISSF అధ్యక్షుడు లూసియానో రోసి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. మరి అక్కడ భారతదేశం యొక్క సహకారాన్ని ప్రశంసించారు. క్రీడ మరియు దాని పెరుగుతున్న ప్రపంచ ప్రాముఖ్యతకు భారతదేశము ISSF ప్రపంచ కప్ ఫైనల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. దాని ప్రతిభావంతులైన అథ్లెట్లను మరియు షూటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో నిబద్ధతనైతే ప్రదర్శిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి స్మారకార్థం ఏ రాష్ట్రంలో ఉన్న స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పద్మభూషణ్ రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీగా మార్చనున్నట్లు ప్రకటించింది. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇన్ విచ్ స్టేట్ యాజ్ అనౌన్స్డ్ టు బి రీనేమ్డ్ యాజ్ అ పద్మ విభూషణ్ రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీ ఇన్ మెమరీ ఆఫ్ ది లేట్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర. ఓకే, ముంబైకి చెందినవారు వీరు. చూద్దాం. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు నివాళులర్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14, 2024న మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పద్మభూషణ్ రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీగా మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం భారతదేశం అంతటా విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక కారణాలకు టాటా అందించిన గణనీయమైన సహకారాన్ని గౌరవిస్తుంది. అక్టోబర్ 9న కన్నుమూసిన రతన్ టాటా వ్యాపార చతురతతోనే కాకుండా దాతృత్వ ప్రయత్నాలకు కూడా గౌరవము పొందారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నవంబర్ 22 నుంచి డిసెంబర్ 8 వరకు షెడ్యూల్ చేయబడిన ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 కోసం ప్రచారకర్తగా ఎంపికైన బాలీవుడ్ నటి పేరేంటి? విచ్ బాలీవుడ్ యాక్ట్రెస్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద ప్రమోటర్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 షెడ్యూల్డ్ ఫ్రమ్ నవంబర్ 22 టు డిసెంబర్ 8? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దియా మిర్జా గారు. దియా మిర్జా. వివరాలు చూద్దాం. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 8 వరకు షెడ్యూల్ చేయబడిన ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 కోసము బాలీవుడ్ నటి మరియు పర్యావరణ కార్యకర్త దియా మిర్జా జ్యూరీ మెంబర్గా నియమితులయ్యారు. ఈ ఫెస్టివల్ 38వ ఇండియా ప్రీమియర్లతో సహా 72 చిత్రాలను ప్రదర్శిస్తుంది. మరి వాతావరణ మరియు వన్యప్రాణుల సంరక్షణ వంటి క్లిష్టమైన పర్యావరణ సమస్యలు, మిర్జా సుస్థిరత గురించి సంభాషణను పెంపొందించడంలో పండుగ పాత్రను నొక్కి చెబుతూ పాల్గొనడం పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ వన్, కేంద్ర జలశక్తి శాఖ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డుల్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఉత్తమ జిల్లాగా నిలిచినది. ఇన్ ద 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ హైడ్రోపవర్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఇయర్ 2023 విచ్ ఈస్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, విశాఖపట్నం అండి. ఓకే, జలశక్తి శాఖ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డుల్లో విశాఖపట్నం దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ జిల్లాగా నిలిచింది. అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీల కేటగిరీలో అనంతపురం జిల్లాలోని హంపాపురం గ్రామం 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. సంస్థల కేటగిరీలో గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2వ ర్యాంకు, విశాఖపట్నానికి చెందిన శ్రీ తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ర్యాంకు దక్కించుకున్నాయి. తిరుపతి ఐఐటి స్పెషల్ మెన్షన్ అవార్డును దక్కించుకుంది. సోమవారము కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ నెల 22న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులో అందుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఉత్తమ రాష్ట్రాలుగా ఒడిషా, ఉత్తరప్రదేశ్లు తొలి 2 ర్యాంకులు గెలుచుకోగా పుదుచ్చేరి, గుజరాత్ కలిసి 3వ ర్యాంకును సంయుక్తంగా కైవసం చేసుకున్నాయి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలిసారి నదీ తీర డాల్ఫిన్ల లెక్కింపు ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా ఏ నదులలో ప్రారంభించారు? ఇన్ విచ్ రివర్స్ వాజ్ ద వరల్డ్ ఫస్ట్ కౌంట్ ఆఫ్ రివర్ ఇన్ డాల్ఫిన్స్ స్టార్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్? భారతదేశ జాతీయ జలచరం ఏంటండి? మంచినీటి లేదా గంగా నది డాల్ఫిన్స్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్.
మరి ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఏ నదుల్లో స్టార్ట్ చేశారు ఈ యొక్క డాల్ఫిన్ల లెక్కింపు ఫర్ ద ఫస్ట్ టైం? ఆప్షన్ డి పైవన్నీ గంగా, బ్రహ్మపుత్ర, సింధు 3 కూడా హిమాలయ నదులు. వీటిలోనే ప్రారంభించడం జరిగింది. చూద్దాం. భారత ఉపఖండంలోని గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులలో కనిపించే డాల్ఫిన్లను తొలిసారిగా లెక్కించినట్లుగా అధికారులు సోమవారం తెలిపారు. ఈ నదుల వెంబడి 8,000 కిలోమీటర్ల మేర భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలలో నిర్వహించిన ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఇందులో భాగంగా గంగా నది తీర డాల్ఫిన్లు, సింధు నది తీర డాల్ఫిన్లను ఎక్కించారు. భారతదేశ నదులు, తీర ప్రాంత జలాల్లో డాల్ఫిన్లను పరిరక్షించడానికి 2020లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ను ప్రభుత్వము ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి నదీ తీర డాల్ఫిన్ల లెక్కింపును పూర్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 2 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను డాల్ఫిన్ల గణాంకాల అంచనాలను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. డాల్ఫిన్ల ఉనికి ఆరోగ్యకరమైన నదీ వ్యవస్థను సూచిస్తుంది. ఇవి జీవించడానికి స్వచ్ఛమైన ప్రవహించే నీరు అవసరం. తద్వారా శాస్త్రవేత్తలు ఆ నది నీటి స్వచ్ఛతను అంచనా వేయవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన నిమా రింజీ షెర్పా 18 సంవత్సరాలండి కేవలం. మరి వీరే దేశానికి చెందినవారు. నిమా రింజీ షెర్పా హూ hold the record as the youngest person to climb the 14 highest mountains in the world is from which country? ఏంటండి? నేపాల్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా నేపాల్కు చెందిన నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించారు. గత వారం ఈ యువకుడు చైనాలోని 8,027 మీటర్ల లేదా 26,335 అడుగుల ఎత్తైన షీషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలోని 8,000 మీటర్లకు పైగా ఎత్తున్న పర్వతాలను అధిరోహించాలన్న కలను నెరవేర్చుకున్నారు. గతంలో 30 ఏళ్ల వయసు. ఓకేనా? గతంలో 30 ఏళ్ల వయసు వారైతే అధిరోహించారు. ఫర్ ద ఫస్ట్ టైం 18 సంవత్సరాల వయసు వ్యక్తియే దీన్ని అధిరోహించడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన అగస్తమలై వెదురు తోక ఏ జాతికి చెందినది? అగస్తమలై బాంబూ టైల్ which was seen in the news belongs to which species? ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, డామ్స్ ఫ్లై అండి. ఇదేంటి? డామ్స్ ఫ్లై. ఓకే, నెక్స్ట్ వన్. 38వ వేసవి జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ 30th సమ్మర్ నేషనల్ గేమ్స్? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్. తారు తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? తారు ట్రైబ్ ఈజ్ మైన్లీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్లలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. కింజాల్ అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? విచ్ కంట్రీ డెవలప్డ్ ఏ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ నేమ్డ్ కింజాల్? ఏంటండి? రష్యా. ఓకే, రష్యా. ఆప్షన్ డి. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అనేది 2 అంతరిక్ష సంస్థల ఉమ్మడి ప్రాజెక్ట్. ఏ 2 సంస్థలండి? లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఎ జాయింట్ మిషన్ ఆఫ్ విచ్ 2 స్పేస్ ఆర్గనైజేషన్? ఆన్సర్ ఆప్షన్ బి, ఇస్రో మరియు జాక్సా. ఓకే, జాక్సా అంటే ఏంటి? జపాన్కు సంబంధించిన అంతరిక్ష సంస్థ పేరు జాక్సా. ఇస్రో అనేది మనది. ఓకేనా? సో గైస్, ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.